శుకుడు పరీక్షిత్తుతో వృత్రాసురుడు మొదలైన రాక్షసులకు, ఇంద్రుడు మొదలైన దేవతలకు జరిగిన యుద్ధం గురించి ఇలా చెప్తున్నాడు. సమర్థమైన విండ్లు మొదలైన సాధనాలను ప్రయోగించి దిక్పాలురు సింహనాదం చేయగా కొండల వంటి రాక్షసులు పరాక్రమం కోల్పోయి ఒకరిని మించి ఒకరు పరుగులు తీశారు. ఈ రీతిగా తన దండనాయకులు యుద్ధభూమి విడిచి తన అండ కూడా మర్చిపోయి పరుగులు తీసి పారిపోవడం చూసి రుజుబుద్ధి గల వృత్రాసురుడు పక్కపక్క నవ్వి వారితో ఇలా అన్నాడు. క్షుల్లక వృత్తి మీ కగునే శూరుల కిమ్మెయి కీర్తి భోగముల్ గొల్లగజేయు చావు మది గోరిన వారలకైన గల్గుని తల్లడమంది సమర ధర్మము మాని తలంగబాడియే మల్లుడు దుర్తమ ప్రధనమత్తుడు వృత్రుని ప్రాపెరుంగరే. శూరులైన మీకు ఇటువంటి నీచ ప్రవర్తన తగునా? ఈ రీతిగా కీర్తిభోగాలు రెండూ మిక్కుటంగా కలిగించే చావు మనసులో కోరుకున్న వారికైనా దొరుకుతుందా? తల్లడిల్లిపోయి ఇలా యుద్ధధర్మం మాని తొలగిపోవడం న్యాయమా? యోధుడు తీవ్రమైన యుద్ధమంటే మత్తిల్లిపోయేవాడు అయిన ఈ వృత్రాసురుని అండ ఎటువంటిదో మీరెరుంగరా? జై శ్రీకృష్ణ.